హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. అబ్బా, ఇప్పట్లో అయితే మాత్రం ఈ వీడియో పెట్టగలను అయితే మాత్రం అనుకోలేదు. అంటే ఈ వీడియోనే కాదు, ఫుల్ లెంత్ వ్లాగ్స్ చేస్తానన్న హోప్ అయితే వదిలేశాను అనమాట. మీ అందరికీ తెలిసిందే, ప్రెగ్నెన్సీ నాకు కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నేను వీడియోస్ అయితే మాత్రం పెట్టట్లేదనమాట. అంటే అదే టైంకి మా తోటికోడలు కూడా ప్రెగ్నెన్సీలో ఉండడం, నేను ఒకే ఇంట్లో నుంచి ఇద్దరు ఇలా ఉన్నారు అని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అన్నీ మేనేజ్ చేయడం. అంటే నేను చేసింది అయితే ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఎప్పుడెప్పుడు మన మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో ఏంటో తెలియదు. కాబట్టి ఎందుకు స్టార్ట్ చేసి కంటిన్యూ చేసి మళ్ళీ బ్రేక్ ఇచ్చి ఇలాంటివన్నీ ఎందుకని చెప్పేసి మొత్తానికి అయితే మాత్రం వీడియోస్కి అయితే బ్రేక్ ఇచ్చాను అనమాట. ఇప్పుడైతే పెట్టకైతే తప్పట్లేదు కాబట్టి పెడుతున్నాను. కానీ ఇప్పుడు కరెక్ట్గా మా బుజ్జి తల్లి నేమింగ్ సెరమనీ అప్పుడే స్టార్ట్ చేయడం అయితే మాత్రం బాగా అనిపించింది. ఎప్పుడో స్టార్ట్ చేసే బదులు నాకు కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి ఎలాగైనా ఈ మంత్లో నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇదే టైం నుంచి అయితే మాత్రం స్టార్ట్ చేసేసాను అనమాట. ఇన్స్టాలో పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళకైతే మాత్రం తెలుసు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నానని చెప్పేసి. బట్ మిగతా వాళ్ళు ఎవరికైతే మాత్రం ఇది నేను చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోతోనే చెప్తున్నాను. అంటే షార్ట్ వీడియోస్ ఒక 2-3 డేస్ నుంచి పెడుతున్నాను కాబట్టి దాంట్లో కూడా మీకు ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే మాత్రం తెలిసే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఫంక్షన్ అయితే మాత్రం మా మరిది వాళ్ళకి పాప పుట్టింది. అంటే మా తోటికోడలికి నాకు 2 months డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు నాది 8th month కంప్లీట్ అవుతుంది. వాళ్ళది ఇప్పుడు బేబీ పుట్టి 21 days అయిపోయింది. 21 daysకి మేము ఉయ్యాల్లో వేసి నేమ్ పెడతాం అనమాట. సో పేరు ఇక్కడ రివీల్ చేస్తున్నారు కాబట్టి ఈ టైంలోనే మీకు కూడా చెప్పేస్తే బాగుంటుంది కాబట్టి చెప్పేస్తున్నాను. జస్విక అని అయితే పెట్టాం, చాలా బాగుంది కదా. అసలు ఇలాంటి ఒక మంచి మెయిన్ ఫంక్షన్ ఉంది అని అంటే ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండుంటే వీడియో చేద్దామని చెప్పేసి ఎంత బాగా తీసేదాన్నో, ఎంత మంచి కంటెంట్ వచ్చేదో. అసలు ప్లాన్ లేకపోవడం వల్ల ఏ క్లిప్స్ ఉన్నాయో ఏం లేవో తెలియదు. ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్న టైంకి కూడా ఏది ఉంటే అది పెడుతున్నాను. అందుకే దేనికి సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నానేమో. కొంచెం అయితే అడ్జస్ట్ అయిపోండే. ఇప్పుడు నేను చెప్పేది ఎంతమంది నాతో ఓకే చేస్తారో లేదో తెలియదు, కానీ ఇదైతే మాత్రం నిజానికి అయితే మాత్రం నిజం అనమాట. మన ఇంట్లోనే ఫంక్షన్ అని అంటే మాత్రం మనం తినేసరికి మాత్రం 3:34 అలా అయిపోతుంది కదా. ఆ రోజు కూడా 4 o'clock వరకు కూడా అందరూ వస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళతో పరిచయాలు పెంచుకొని నాకు తెలిసిన వాళ్ళకి తెలియలేని వాళ్ళకి అందరికీ మనం మర్యాదలన్నీ కూడా చేసేసి చూపించేసి మనం తినేసరికి కొంచెం లేట్ అయిపోయిందనమాట. జున్నుగాడాలకి అయితే మాత్రం కొంచెం ముందుగానే పెట్టేసాం. వాడైతే మాత్రం అస్సలు ఫుల్గా ఆటల్లో పడిపోయి నాకు కనిపించలేదు. ఫస్ట్ రెడీ చేసినప్పుడు అయితే మాత్రం వీడియో తీద్దామని అనుకోలేదు కాబట్టి అప్పుడు అంత బాగా రెడీ చేసినా సరే నేనైతే చూపించలేకపోయాను. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నాను. ఇన్ని ఫొటోస్లోని వాడిని నేను బాగా రెడీ చేసింది కనిపించలేదు. ఆటలో ఆడి అలిసిపోయిన తర్వాత కనిపించింది అనమాట. ఇక్కడ చూసారా మా జస్విక తల్లి నేను కలిపి ఒకటే మ్యాచింగ్ వేసుకున్నాం. మా జున్నుగాడు కూడా నాకు కూడా రెడ్డే కావాలి అని చెప్పేసి రెడ్ కలర్ డ్రెస్ తీయమని చెప్పేసి అన్నాడు. కానీ అస్సలు దేనికి టైం లేదనమాట. ఫుల్ లాస్ట్ చేసి ఫుల్ హడావిడి అయిపోయింది. తెలిసిందే కదా, మనం లావుగా అయ్యాము అని అంటే అసలు మంచిగా ఇంట్రెస్ట్గా రెడీ అవ్వడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అందుకని ఎందుకు ఈసారి మాత్రం రెడీ అవ్వడానికి కానీ ఒక షాపింగ్కి కానీ నేను అసలు బయటికి వెళ్ళి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. సో అందుకనే ఎలా ఉంటే అలాగే ఏ సారీ నాకు దొరికితే ఆ సారీ వెళ్ళి షాపింగ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం సింపుల్గానే రెడీ అయిపోయాను. ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఈవినింగ్ చేసి ఉయ్యాల్లో వేయడం అనమాట. ఫస్ట్ అయితే మాత్రం మీకు ఇది ఐడియా ఉంటుంది. మెయిన్ ఆ ఉయ్యాల్లో వేసే ముందు అయితే మాత్రం మా ఇంట్లోని ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ ఏంటంటే మా పెళ్లి టైంలోని వేస్తారు కదా పసుపు బొత్తులు అంటారు. దాంట్లోని ఫస్ట్ బేబీని వేయాలన్నమాట. దాని తర్వాత మనం ఎంత స్టైల్ ఉయ్యాల్లో కొనుక్కున్నా సరే దాంట్లో తర్వాత వేయాలన్నమాట. ఫంక్షన్ హాల్లో అయితే నేమ్ నార్మల్గా రివీల్ చేస్తాం. బట్ ఇప్పుడైతే మాత్రం ఉయ్యాలలో వేసిన తర్వాత మా బుజ్జి తల్లికి చెవిలో మేము నేమ్ చెప్పేస్తాం అనమాట. మరి తనకు కూడా చెప్పాలి కదా తన పేరు, అందుకనే. పాప పక్కనుంది మరి ఎవరికి ఉయ్యాలు ఊపుతున్నారో అని అనుకోద్దు. ఫస్ట్ అయితే సన్నిగుడ్డు వేస్తారు కదా, సో అది వేసి ఊపిన తర్వాత మా చిట్టి తల్లిని వేస్తారనమాట. నెక్స్ట్ ఈ ఉయ్యాలకైతే షిఫ్ట్ అయిపోయాడు. ఒక డేలోనే అక్కడ ఇక్కడ ఫంక్షన్లను అంటే మాత్రం కష్టంగా ఉంటుంది కదా. ఫంక్షన్ హాల్లో భోజి అయ్యి ఇక్కడ ఇంటి దగ్గర ఉయ్యాల్లో వేయడం. సో అందుకని చెప్పేసి నాకైతే మాత్రం అస్సలు రెడీ అవ్వడానికి కూడా మళ్ళీ టైం లేకుండా అయిపోయింది. అందుకే ఈవినింగ్ అయ్యేసరికి అందరం ఇలా ఉన్నాం అనమాట. వాడొక్కడే ఫ్రెష్గా మంచిగా బాగా రెడీ అయిపోయాడు కదా. ఇప్పుడు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకో మహేష్మతి అన్నట్టుగా ఫోటో సెక్షన్ అయితే మాత్రం ఇక్కడ బాగా స్టార్ట్ అయిపోయిందనమాట. సో మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఫొటోస్ అయితే మాత్రం తీసుకోకపోతే ఎలా చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ అప్పుడెప్పుడు తీసుకున్న పెళ్లి ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా చూసుకోవడంలో ఆ రోజు కూడా బిజీ అయిపోయాం. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత చూసుకోవాలి అని అంటే ఇప్పుడైతే తీసుకోవాలి కదా. సో అందుకనమాట ఫోటో సెక్షన్ అయితే మాత్రం స్టార్ట్ అయిపోతుంది.
మా జున్నుగాడిని అయితే మాత్రం అసలు ఆపలేకపోతున్నాం అనమాట. మా అందరికన్నా హడావుడి వాడే ఎక్కువ చేస్తున్నాడు. అంటే వాళ్ళ చెల్లిని బాగా చూసేస్తున్నట్టుగా అటు వాళ్ళ సాసకని కవర్ చేస్తున్నాడు, ఇటు వాళ్ళ చెల్లిని కవర్ చేస్తున్నాడు. వాడు ఆటలు ఆడేసుకుంటున్నాడు. అబ్బా, ఈ ఏజ్ నుంచి వాడు హడావుడి అయితే మాత్రం వాడు స్టార్ట్ చేశాడనమాట. అంటే ఇలాంటి కొన్ని థింగ్స్ జరిగినప్పుడు మనకు కూడా కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది అనుకోండి. సో అలాంటి టైం అప్పుడు ఇలా నవ్వడం తప్ప ఏం చేయలేమన్నమాట. ఇలాంటివి ఏమైనా చూసాడంటే జున్నుగడు కూడా వెంటనే కాలు మీద పడిపోతూ ఉంటాడు. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ ఈ క్లిప్ చూస్తే మాత్రం నాకు నువ్వు నాకు నచ్చు సినిమాలోని ఆ పాటలో ఉంటుంది చూడండి. అందరూ చుట్టాలు ఎవరి మటుకాలు ఒక్కొక్కరు గ్యాంగులుగానో ఇద్దరిద్దరుగానో కలిసిపోయి మాట్లాడేసుకుంటారని ఇక్కడ అలా జరుగుతుందన్నమాట. చూసారా సినిమా ఎఫెక్ట్లు ఇవన్నీ కూడా ఎవరి మటుకు హడావుల్లో ఉంటే పిల్లలు కూడా పరిగెత్తేసి అబ్బా ఒక ఫీల్ బాగుంది కదా. ఫైనల్గా అయితే మాత్రం ఫ్యామిలీ ఫొటోస్ లేకపోతే బాగుంటుందో చెప్పండి. సో అందుకనే ఒక్కొక్కరు ఎవరు మిస్ చేయకుండా ఫంక్షన్ హాల్లో మిస్ చేసినవి కూడా ఇక్కడ మాత్రం మిస్ చేయకుండా అయితే మాత్రం ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మా మమ్మీ అండ్ బుజ్జిగాడు ఇద్దరు మ్యాచింగ్ అయిపోయారనమాట. మార్నింగ్ సెక్షన్ నేను తీసుకుంటే ఇప్పుడు సెక్షన్ మా మమ్మీ తీసుకుంది. అలా కవర్ అయిపోయింది అంతే. ఇక్కడ కుంటంలా కుంటుతున్నాను ఏంటి అని అనుకోవద్దు. కొంచెం ముందుకొద్దామా వెనకెళ్దామా ముందుకొద్దామా వెనకెళ్దామా అని చూసుకునేటప్పటికి అలా అయింది. టంగ్ ట్విస్టర్లా చెప్పాను కదా, ఏంటో. అబ్బా, మా అక్క ఫోటోల్లో కానీ వీడియోలో కానీ కనిపించడం చాలా అరుదు. సో ఇలాంటప్పుడే మనం క్యాప్చర్ చేసేయాలన్నమాట. ఇక్కడ లక్కీగా దొరికేసింది కాబట్టి తీసేసాం. ఇక్కడ మా అత్తయ్య గారు అంత ప్రేమగా పెడుతున్నప్పుడు వంగలేకపోయినా కష్టపడి వంగేయడం అనమాట. మొత్తానికైతే మాత్రం మా ఫ్యామిలీలోకి ఇంకో మెంబర్ యాడ్ అయిపోయాడు కాబట్టి ఈ బుజ్జిగాడుతును కూడా కమింగ్ డేస్లో మన బ్లాగ్స్లో పెట్టేద్దాం. కొంచెం వాడు పెద్ద అయిన తర్వాత వాడిని కూడా కలిపేద్దాం. ముందు కదిపేసి తర్వాత ఇలా మర్యాదలు చేస్తున్నారు చూసారా. లాస్ట్ ఫైనల్ టచ్ అయితే మాత్రం మా హస్బెండ్తో ఉండకపోతే ఎలా చెప్పండి. అందుకనే ఈ క్లిప్ని కూడా కంపల్సరీగా యాడ్ చేసేయాలని చెప్పేసి ఇలా క్యాప్చర్ చేసి పెంచేసాను అనమాట. మొత్తానికైతే మాత్రం నా వ్లాగ్ కష్టపడి ఇష్టపడి ఇంతవరకు వీడియో చూసినందుకు ఒక లైక్ అయితే కొట్టేస్తారని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాయ్.